అగ్ని 24 టాక్స్కి పోదాం. నేను మీ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రధానమైన శీర్షికగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కనిపిస్తుంది. అన్ని ప్రధాన దినపత్రికలు కూడా మొదటి పేజీలో తాడికాంత అక్షరాలతో దీన్ని ప్రచురించాయి. మద్యం కుంభకోణం కేసులో అత్యంత కీలకమైన పాత్రధారి సూత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు కొన్ని నెలల తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని అనేక సాక్ష్యాలతో సిట్ బృందం అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అదేవిధంగా అభియోగ పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ఉండడం గమనార్హం. దీంతో వైసీపీలో కలవరం మొదలైంది. ఇక్కడ విజయవాడ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ నేతృత్వంలో సిట్ ఏర్పడినాక అనేక మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 305 పేజీల అభియోగ పత్రాలు రూపొందించారు. దీంట్లో 12 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 12వ వ్యక్తిగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి దీంట్లో మొత్తం డొంకంతా కదులుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉంటూ ఒకవైపు జగన్ అండ, మరోవైపు తండ్రి అండదండలతోటి మిథున్ రెడ్డి తన యొక్క మైండ్ గేమ్ తోటి ఈ యొక్క మద్యం కుంభకోణం చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడంటూ అభియోగ పత్రాల్లో సిట్ అధికారులు పొందుపరిచారు. ఇక్కడ ఈ కుంభకోణం మొత్తం 3,500 కోట్ల రూపాయల స్కామ్గా సిట్ పేర్కొంది. ఈ అతిపెద్ద కుంభకోణంలో కీలక పాత్రదారులుగా ఇతన్ని పేర్కొన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా దీంట్లో చూపించడంతో ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారంటూ రాష్ట్రంలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ మిథున్ రెడ్డి ఎంపీగా ఉంటూ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తండ్రి మంత్రిగా ఉండడంతో ఆయన అండదండలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో ఉండే సాన్నిహిత్యము, ఈ రెండు వెలసి ఈ మద్యం కుంభకోణంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడని, అనేక మందిని ఇన్వాల్వ్ చేశాడని, 3,500 కోట్ల రూపాయల సంబంధించిన స్కామ్లో అతిపెద్ద అత్యంత కీలకమైన వ్యక్తిగా ఇతడు రూపాంతరం చెందాడని చెప్పేసి చెప్పుకున్నారు. 2024 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఈ మద్యం సిండికేట్ పైన కేసు నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించి విజయవాడ కమిషనర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ఇప్పుడు ఈ నెలకు వచ్చేసరికి జూలైకి వచ్చేసరికి మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం చకచక సాగిపోయాయి. ఇంకా 16 మంది పేర్లు దీంట్లో నమోదు చేశారు. అంటే వీళ్ళందరినీ ఒకటి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ అరెస్ట్ చేయడం కాగా మొత్తం సిట్ బృందము ప్రత్యేకంగా దీనిపైన ప్రణాళిక రూపొందించి అత్యంత గోప్యంగా విచారణ జరిపి మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ చేపట్టారు. మిథున్ రెడ్డితోటి దాదాపు 5-6 గంటల పాటు మాట్లాడినప్పటికీ సరైన సమాచారం రాలేదు. అయితే వచ్చిన సమాచారం మేరకు దాని సాక్ష్యాల ఆధారంగా చేసుకొని ఆయన అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఛార్జ్షీటు సంబంధించి దాదాపు 305 పేజీలకు సంబంధించిన అభియోగ పత్రాలు రూపొందిస్తే వాటిల్లో పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో ఆయన పేరు కూడా ఛార్జ్షీట్లో పొందుపరుస్తున్నారు. త్వరలో ఆయన కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసే సమాచారం లీక్ అవుతుంది. అయితే వైసీపీ వర్గాలు దీనిపైన ఆచితూచి స్పందిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన అనుచరుడిగా, సోదరుడిగా, కీలకమైన అనుచరుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఎంపీ ఉండడం, ఆయన అరెస్ట్ కావడంతో మిగతా నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతుందో అంటూ వాళ్ళు కాస్త సంశయంలో ఉన్నారు. దీని అన్నిపైన ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనమైన విషయంగా దీన్ని పరిగణించవచ్చు. ముందు మద్యం సిండికేట్కు సంబంధించిన సిట్టు ఏదైతే దర్యాప్తు చేస్తుందో అది ఇంకా కొన్ని కొత్త విషయాలు తీసుకొస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.